రేపల్లెలో కాపు వనభోజన సమారాధనలో మాజీ మంత్రి అంబటి రాంబాబు హాట్ కామెంట్ చేశారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ చూస్తున్నాం. రేపల్లెలో తన తర్వాత ఎవరూ కాపులు ఎమ్మెల్యేలు కాలేదని అన్నారు ఆయన. ఆపై కాపులు తోపులని, చంద్రబాబు సీఎం కావడానికి గల కారణం కాపులే అన్నారు ఆయన. చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని నిర్ణయించింది కూడా కాపులే. ఇది వాస్తవం. వాస్తవాలను అంగీకరించాలి. కాపులు నిర్ణయాధికారం ఉంది. అన్నిసార్లు లేదు, కొన్నిసార్లు ఉంటుంది. అదేంటో నాకు ఆశ్చర్యం. అన్నిసార్లు ఉండదు. కొన్ని కీలక సమయాల్లో మాత్రం కాపులు ఏకతాటి మీదకి వస్తారు, ఒక్కనే గుద్దేస్తారు, వాళ్ళే అధికారంలోకి వచ్చేస్తారు. ఇలా జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు నిజం చెప్పాలంటే నేను చాలాసేపు చెప్పాలని ఉంది నాకు. ఎందుకంటే వంగవీటి మోహన్ రంగారావు గారితో మాకు డైరెక్ట్ పరిచయం లేదు. కొత్తగా చూస్తూ ఉన్నప్పుడు ఆయన హతమార్చబడ్డాడు. కానీ కాపునాడు నుంచి నేటి వరకు, కాపునాడు అంటే ఇప్పుడు చాలా కాపునాడు వచ్చినాయి, అవి కాదు. ఆ రోజున వంగవీటి మోహన్ రంగారావు గారు చనిపోక ముందు జరిగినటువంటి కాపునాడు, అది భారతదేశమే గుర్తించిన కాపునాడు. ముద్రగడ పద్మనాభం గారు తెలుగుదేశానికి రాజీనామా చేసి వచ్చిన